అన్యమత ప్రచారం నిషేధించింది. ఆయన క్రిస్టియన్ డెవలప్ చేసుకోవాలనుకుంటే అన్యమత ప్రచారం నిషేధం ఎందుకు పెడతాడు? ఎలా చేయాలి కదా. అంతకుముందు జాయిన్ చేసుకున్న రిక్రూట్మెంట్, ఇప్పుడు ముస్లింలు క్రిస్టియన్స్ ఉద్యోగులు ఉన్నారు చూడండి, అది ఎవరు రిక్రూట్ చేశారు? చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిక్రూట్ అయింది. అందుకనే కోర్టు కూడా వాళ్ళని తీసేయలేకపోయింది. రాజశేఖర్ రెడ్డి వచ్చాక ఈ విధానాన్ని రద్దు చేశాడు. ఓన్లీ హిందువులు మాత్రమే అందులో ఉండాలనే చట్టం తెచ్చాడు అతను. తెస్తే దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి చట్టం కరెక్ట్ అండి, అది ఆధ్యాత్మిక చట్టం కరెక్ట్ అని చెప్పింది. అది రాజశేఖర రెడ్డి తెచ్చిందే కదా. అది చంద్రబాబు ఎందుకు తేలేకపోయాడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు? ఇది ఎన్టీ రామారావు ఎందుకు తేలేకపోయాడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు? అది దేవుడే రాజశేఖర రెడ్డితో చేయించాడు. ఎందుకు? ఆ అభాండం పట్టం వల్ల అతను చచ్చినట్టు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికన్నా ఇది చేశాడు. గుడ్. నెంబర్ 1. భక్తులు చేయలేకపోయింది, వీళ్ళు చెప్పినట్టు విశ్వాసులు, వేరే మత విశ్వాసులు చేశారు. భగవంతుడే అలా చేయించాడు అనుకోవచ్చు కదా మనం. ఆ పుణ్యం ఒకటి ఉంటది కదా. నెంబర్ 1. నెంబర్ 2, అదే రాజశేఖర రెడ్డి ఉండగానే అంతకుముందు ఎప్పుడు తిరుమల దేవుడికి సంబంధించి సమక్షంలో పెళ్లి చేసుకోవాలంటే సాధ్యం అయ్యేదా మనకి? రాజశేఖర రెడ్డి ఉండగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఓళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేశారా లేదా? ఎంతమంది దంపతులు అయితే అంతమందికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చి, అమ్మాయికి పట్టు చీర, అబ్బాయికి పట్టు పంచ, అట్లాగే ఆ భోజనాలు అటు 50 మందికి ఇటు 50 మందికి, ప్లస్ అర్చకుడి ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకున్నారు కదా. టెంటు గింటు మొత్తం వాళ్ళే వేసి పెట్టారు కదా. ఆ తర్వాత ఆ సిస్టమ్ బాగా ఖర్చు ఎక్కువైపోతుంది.